నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ 12 గంటల ఓటింగ్ ముగియగానే లెక్కింపు తాజా సర్వేలో హిల్లరీ ముందంజ ఏపీలో త్వరితగతిన ఎన్టీఆర్ గృహ నిర్మాణం ప్రారంభించాలని చంద్రబాబు ఆదేశాలు సత్వరమే లబ్ధిదారుల ఎంపికకు సూచన అవినీతిని సహించబోనని హెచ్చరిక తెలంగాణలో అంచనాలను అందుకోని రాబడులు బడ్జెట్ పద్దులో 20,000 కోట్ల వరకు కోతపడే సూచనలు శాఖల వారీగా కేటాయింపులు ఖర్చులకు అనుగుణంగా సర్దుబాట్లు అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి షెడ్యూల్ ప్రకటించిన హైకోర్టు విజయవాడ కీసరలోని 8 స్థలాలకు ధరలు ఖరారు చేయాలని ఏపీసీఐడీకి ఆదేశాలు శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి కేరళ సర్కార్ అంగీకారం సర్వోన్నత న్యాయస్థానానికి నివేదిక సమర్పణ యావత్ ప్రపంచం ఉత్కంఠంగా చూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. అగ్రరాజ్య 45వ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు భారత కాలమానం ప్రకారం ఈ సాయంత్రం నుంచి ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. చివరి వరకు పరస్పర విమర్శలతో ప్రచారాన్ని వేడెక్కించిన హిల్లరీ ట్రంప్ ఎవరు గెలిచినా అమెరికా చరిత్రలో కొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. ప్రపంచ దేశాలకు పెద్దన్నగా వ్యవహరించే అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 4 ఏళ్ల పాటు తమను పాలించబోయే శ్వేత సౌధం అధిపతి తలరాతను అక్కడి ప్రజలు రాయబోతున్నారు. మొత్తం 20 కోట్ల మంది ఓటు నమోదు చేసుకోగా అందులో 4,20,00,000 మంది ముందుగానే తమ తీర్పును నిక్షిప్తం చేశారు. మిగతా వారంతా బ్యాలెట్ పెట్టెల్లోనే ఇవాళ తమ తీర్పును నిక్షిప్తం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30కు అక్కడున్న 50 రాష్ట్రాల్లో ఓటింగ్ ప్రారంభమవుతుంది. ఆయా రాష్ట్రంలోని టైం జోన్ ను బట్టి సుమారు 12 గంటల పాటు ప్రక్రియ సాగనుంది. ఓటింగ్ ముగిసిన వెంటనే లెక్కింపు ప్రారంభిస్తారు. టైం జోన్లు వేరువేరుగా ఉన్నందున ఒక రాష్ట్రంలో లెక్కింపు మొదలైనా మరికొన్ని చోట్ల పోలింగ్ కొనసాగుతూనే ఉంటుంది. రేపు ఉదయం కల్లా ఫలితాలు వెలువడొచ్చని అంచనా వేస్తున్నారు. డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ లో తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే వెల్లడైన సర్వేలన్నీ హోరాహోరీ పోరు తప్పదని వెల్లడించిన వేళ హిల్లరీ ట్రంప్ చివరి వరకు తటస్థ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. పోలింగ్ కు ఒక్కరోజు ముందు వివాదాస్పద ఈమెయిల్ల వ్యవహారంలో ఎఫ్బీఐ ఇచ్చిన క్లీన్ చిట్ తో ఖుషీగా ఉన్న హిల్లరీ క్లింటన్ తుది ప్రచారంలో ట్రంప్ పై మాటల తూటాలు పేల్చారు. Between strong and steady leadership or a loose cannon. And if you give me the privilege of your vote tomorrow, that is what I will do every single day of my presidency. I believe America's best days are still ahead of us. చివరి రోజు వాషింగ్టన్ డీసీ, కొలరాడో, పెన్సిల్వేనియా, అయోవా, ఫ్లోరిడా తదితర రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేసిన రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ అమెరికా గుర్తింపును కాపాడాలంటే తనకే ఓటు వేయాలని కోరారు. Hillary Clinton should not even be allowed to run for the presidency of the United States. What's happening is a disgrace, and our country is a laughing stock all over the world. With what's happening with our justice, our country is a laughing stock all over the world. They're laughing. పోలింగ్ సరళి ఎలా ఉన్నా ముందస్తు సర్వేల్లో హిల్లరీ హవా కొనసాగుతోంది. ఎన్బీసీ న్యూస్, వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించిన సర్వేల్లో ట్రంప్ కంటే ఆమె 4 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. మెజారిటీకి అవసరమైన ఎలక్టర్లను సాధించేందుకు హిల్లరీకి 65% అవకాశం ఉన్నట్లు ప్రముఖ సర్వేల వెబ్సైట్ 538.com వెల్లడించింది. అయితే ఎవరు గెలిచినా రికార్డు నెలకొల్పనున్నారు. హిల్లరీ గెలిస్తే మొదటి మహిళా అధ్యక్షురాలిగా, ట్రంప్ గెలిస్తే రాజకీయ అరంగేట్రం చేసిన అతి కొద్ది కాలంలోనే అమెరికా పీఠమెక్కిన అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించనున్నారు. బుధవారం మధ్యాహ్నం కల్లా జాతకాలు తేలిపోనుండగా అధికారిక ఫలితాలు మాత్రం 2017 జనవరి 6నే ప్రకటించనున్నారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ లబ్ధిదారుల ఎంపికను త్వరితగతిన పూర్తి చేసి నిర్మాణాలు ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియలో అవినీతిని సహించబోనన్న ఆయన వెంటనే ఒక కంట్రోల్ రూమ్, కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ఎన్టీఆర్ గ్రామీణ పట్టణ గృహ నిర్మాణ పథకాల్లో ₹1 అవినీతి జరిగినా బాధ్యులకు కఠిన శిక్ష తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను హెచ్చరించారు. ఎక్కడో 10% జరిగే అవకతవకల వల్లే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న ఆయన అలాంటి వాటికి ఆస్కారం ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించిన బాబు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను సత్వరం పూర్తి చేసి ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లకు అనుగుణంగా వెంటనే గృహ నిర్మాణాలు ప్రారంభించాలని, అనుకున్న సమయానికి పూర్తి చేయాలని నిర్దేశించారు. లబ్ధిదారుల సెల్ఫోన్ నెంబర్లు సేకరించి నిర్మాణ దశల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సంక్షిప్త సందేశం ఇవ్వాలని సూచించారు. ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకంలో చేపట్టే 2 లక్షల ఇళ్లకు గాను ఇప్పటికే 1,05,811 మందిని ఎంపిక చేశామని అధికారులు వివరించారు. 1,05,712 ఇళ్లను మంజూరు కూడా చేశామని, అందులో 12,606 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైనట్లు తెలిపారు. నవంబరు చివరిలోగా అన్ని ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. శ్రీకాకుళం, అనంతపురం, గుంటూరు జిల్లాలో ప్రక్రియ మందకోడిగా సాగుతోందని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ అప్గ్రేడేషన్ ఇళ్ల పథకం కింద చేపట్టే మరమ్మతులపై విస్తృత ప్రచారం నిర్వహించి వీలైనంత మంది ప్రయోజనం పొందేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ పథకం కింద ఇప్పటికీ 1,50,000 ఇళ్లకు ప్రయోజనం కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు. 45,000 ఇళ్లను ఎంపిక చేశామని, 34,000 ఇళ్ల రిపేర్లకు నిధులు కేటాయించామని చెప్పారు. ఇందిరా ఆవాస్ యోజన కింద చేపట్టే నిర్మాణాలను ఈ ఏడాదే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించగా 48,441 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, మరో 15,921 ఇళ్ల నిర్మాణం పురోగతిలో ఉందని అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ పట్టణ గృహ నిర్మాణ పథకం బాధ్యతల్ని పురపాలక శాఖకు అప్పగించాలని ప్రాథమికంగా నిర్ణయించగా అవసరమైతే సమన్వయం కోసం అర్బన్ హౌసింగ్ కార్పొరేషన్ పేరిట కొత్తగా ఒక సంస్థను ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. ఏ పట్టణాల్లో ప్రభుత్వ భూమి ఎంత ఉందో గుర్తించే ప్రక్రియ సత్వరం పూర్తి చేయాలని, మొత్తం నిర్మాణాలకు హడ్కో నుంచి రుణం తీసుకోవాలా లేదా అనే అంశంపై మంత్రివర్గ ఉపసంఘంతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు. ఈ నెల 10న ఢిల్లీలో ఉన్నత విద్యారంగ అభివృద్ధిపై ఫిక్కీ ఆధ్వర్యంలో జరిగే సదస్సుకు హాజరు కానున్న బాబు ఆ తరువాత ప్రధాని మోదీని కలుస్తారని తెలుస్తోంది. ప్రధానికి నివేదిక సమర్పించేందుకు వీలుగా శాఖల వారీగా కేంద్రం నుంచి రావాల్సిన సమాచారాన్ని ఇవ్వాలని ముఖ్యమంత్రి కార్యాలయం విభాగ అధిపతులను ఆదేశించింది. ప్రధానంగా ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దతపై ప్రధానితో చంద్రబాబు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్ర పర్యటనలో పోలవరానికి నాబార్డు రుణం సహా ఇతర అంశాలపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన హామీలను ముందుకు తీసుకువెళ్లే దిశగా బాబు పర్యటన సాగే అవకాశం ఉంది. అటు ఫిక్కీ సదస్సులో వివిధ విద్యారంగ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు ఒప్పందాలు కుదుర్చుకోనుంది. పోలవరం ప్రాజెక్టు కాంక్రీటు పనులను ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నెల 2వ వారంలో ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పురోగతిపై విజయవాడలో సమీక్షించిన ఆయన వచ్చే సోమవారానికల్లా 12 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మట్టి పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టు గేట్ల నిర్మాణ ప్రతిపాదనలు సిద్దం చేసి ప్రాజెక్టు వెళ్లే రహదారుల విస్తరణ చేపట్టాలని సూచించారు. భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని గోదావరి జిల్లాల కలెక్టర్లను చంద్రబాబు ఆదేశించినట్లు సమీక్ష అనంతరం జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. వర్షాలు ఇబ్బంది రావడం వల్ల వారానికి 2-3 రోజులు ఇబ్బంది వచ్చినా లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ వీక్ లో కూడా కలుపుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా డిసెంబర్ 2వ వారం కాంక్రీట్ పనులు చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్లో సుమారు 20,000 కోట్ల రూపాయల మేర కోత విధించక తప్పదని తెలంగాణ ప్రభుత్వం అంచనాకొచ్చింది. ఈ మేరకు అన్ని శాఖలకు సంకేతాలిచ్చింది. గడిచిన 7 నెలల్లో శాఖల వారీగా కేటాయింపులు, ఆదాయ వ్యయాలపై సమీక్ష నిర్వహించిన ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మిగతా 5 నెలలకు అవసరమైన నిధులపై చర్చించారు. మొదటి 6 నెలల్లో పన్నుల రాబడి 21% పెరిగినా వ్యయం కూడా అదే రీతిలో పెరిగినట్లు అంచనాకొచ్చారు. ఖర్చుల ఖాతాలో సాగునీటి రంగానికి 25,000 కోట్లు ప్రతిపాదించినా ఇప్పటికీ 8,500 కోట్లు మాత్రమే ఖర్చయిందని, వివిధ శాఖల ద్వారా పనులకు మొదటి 6 నెలల్లో 15,000 కోట్లు వ్యయమైందని తేల్చారు. ప్రధానంగా భూముల విక్రయాలు, వాణిజ్య పన్నుల శాఖ బకాయిల వసూళ్ల ద్వారా ఆశించిన రాబడి రాలేదని అభిప్రాయపడ్డారు. 7 నెలలు గడిచినా ఆశించిన మేర నిధులు ఖర్చు చేయని శాఖల్లో మిగతా 5 నెలల్లో అవసరాలను అంచనా వేసి సర్దుబాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వరంగల్ గ్రామీణ జిల్లాలో భారీ జౌళి పారిశ్రామిక పార్కుల నిర్మాణానికి తెలంగాణ సర్కార్ ముసాయిదా సిద్దం చేసింది. గీసుకొండ మండలం సాయంపేట, సంగెం మండలం చింతలపల్లి గ్రామాల్లో 1,969 ఎకరాల్లో నిర్మించాలని నిర్ణయించింది.
పర్యావరణ అనుమతుల కోసం ప్రముఖ సంస్థలతో సమగ్ర ప్రణాళిక రూపొందించేందుకు సిద్దమైన ప్రభుత్వం ఇందుకోసం ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలకు ఆహ్వానించింది. ఒకవైపు వరంగల్ భద్రాచలం రహదారి, మరోవైపు వరంగల్ విజయవాడ రైల్వే మార్గాన్ని ఆనుకొని ఏర్పాటు చేయనున్న ఈ పార్కులను 2 దశల్లో పూర్తి చేస్తారు. మొదటి దశలో 1012 ఎకరాల్లో వీటిని ప్రారంభిస్తారు. మౌలిక వసతుల్లో భాగంగా చింతలపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడంతో పాటు వరంగల్ నర్సంపేట రహదారిని 4 నుంచి 6 వరుసలకు విస్తరిస్తారు. పార్కుల ఏర్పాటు కోసం ఆహ్వానించిన ప్రతిపాదనల బిడ్లను ఈ నెల 15న తెరిచి సంస్థలను ఎంపిక చేయనున్నారు. ఆ వెంటనే ప్రణాళికను కేంద్రానికి పంపనున్నారు. ప్రజల డిపాజిట్ల చెల్లింపులో విఫలమైన అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తుల వేలానికి హైకోర్టు పచ్చజెండా ఊపింది. విజయవాడ కీసరలోని 8 విలువైన ఆస్తుల వేలానికి షెడ్యూల్ సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ సిఐడి అదనపు డీజీని హైకోర్టు ఆదేశించింది. వేలానికి ఎక్కువ స్పందన వచ్చేలా విధి విధానాలు రూపొందించి పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలన్న హైకోర్టు మార్కెట్ ధరకు 10% అదనంగా చేర్చి రిజర్వు ధరను నిర్ణయించాలని నిర్దేశించింది. కొనుగోలుదారులు క్షేత్రస్థాయిలో ఆస్తులు పరిశీలించుకునేందుకు డిసెంబర్ 6 వరకు సమయం ఇవ్వాలన్న ధర్మాసనం మార్కెట్ ధర, దాఖలైన బిడ్ల వివరాలు డిసెంబర్ 16లోగా హైకోర్టు రిజిస్ట్రార్కు సమర్పించాలని స్పష్టం చేసింది. డిసెంబర్ 19 మధ్యాహ్నం కోర్టులోనే బిడ్లను తెరుస్తామని, ఆ రోజు పోటీదారులు కూడా రావచ్చునని తెలిపింది. తదుపరి విచారణను 21కి వాయిదా వేసింది. విజయవాడలోని హాయ్లాండ్ రిసార్ట్ను తక్కువ ధరకు తమకే విక్రయించాలని కొందరు పెద్దలు ఒత్తిడి తెస్తున్నట్లు అగ్రిగోల్డ్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ప్రత్యేక హోదా పేరుతో వైకాపా అధ్యక్షుడు జగన్ విశాఖలో నిర్వహించిన జై ఆంధ్రప్రదేశ్ సభపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు మండిపడ్డారు. అవినీతి డబ్బుతోనే జగన్ విశాఖలో సభ పెట్టారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడలో ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరపున పనిచేయాల్సింది పోయి నెలకు 20 రోజులు విశ్రాంతి తీసుకుని ఓ ధర్నా, ఓ సభతో సరిపెడుతున్నారని దేవినేని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్కు వస్తున్న పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలను అడ్డుకోవడమే లక్ష్యంగా జగన్ సభ జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గుంటూరులో ఆక్షేపించారు. విద్యార్థులను రెచ్చగొట్టి, ప్రజలను రెచ్చగొట్టి, ఏదో ఒక విధంగా ఉద్యమాల పేరిట వచ్చేటువంటి పరిశ్రమల్ని, వచ్చేటువంటి ఉద్యోగాల్ని అడ్డుకునేటువంటి కుట్రలో ఒక భాగమే ఈ యొక్క జై ఆంధ్రప్రదేశ్ నినాదం. మేము ఉద్ధరిస్తాం, 2019లో తీసుకొస్తామని కొత్త కబుర్లు చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు చేతనైతే ఢిల్లీ వెళ్లి నరేంద్ర మోడీ గారిని అడిగిరండి, చేతనైతే ఉద్యమాలు చేయండి. ఇవాళ మా వంతు కర్తవ్యంగా స్పెషల్ స్టేటస్ లో, ప్యాకేజ్ లో ఏ విధంగా ఎట్లా మనకు రావాల్సిన హక్కుల గురించి ప్రతి ఒక్కళ్ళని కూడా మేము అడుగుతున్నాం. జిల్లాలు, మండలాల విభజనలో తెరాస సర్కార్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని తెలుగుదేశం తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, జాతీయ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. రాజకీయ దురుద్దేశంతోనే జిల్లాల విభజన చేపట్టారని ఫిర్యాదులో పేర్కొన్న రేవంత్, నియోజకవర్గాల పునర్విభజనకు ముందే జిల్లాలను విభజించి ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు. నవంబర్ 16 నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్నందున రాష్ట్రపతి, ఇతర ప్రముఖులను స్వయంగా కలిసి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. వాస్తు బాగోలేదని సచివాలయాన్ని కూల్చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంపై అనుమానాలు ఉన్నాయని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత జీవన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ చర్యల వల్ల రాష్ట్రానికి 100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని ఆయన మండిపడ్డారు. పాలన చేసినటువంటి ముఖ్యమంత్రులు మరి కొడుకు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి కాలేదు. ఏమైనా తప్పిపోయి అయిందంటే పాపం ఎన్టీ రామారావు గారు కొడుకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే ఆయన అల్లుడు ముఖ్యమంత్రి అయింది. ఇదే సెక్రటేరియట్ లో పాలన కొనసాగిస్తే గిట్ట కొడుకు అవడం ఏదైతుందో మరి అనుమానాలు దారితీస్తుంది. మళ్ళీ అల్లుడికి ఎక్కడ బాట వేసినట్టు అవుతుందో అని చెప్పి అనేది ఆయనకు అనుమానం కనబడుతుంది. ఢిల్లీలో కాలుష్య అత్యయిక స్థితి నెలకొన్న నేపథ్యంలో హైదరాబాద్ సహా జిల్లాల్లోనూ కాలుష్యాన్ని కట్టడి చేయడంపై తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది. తొలి దశలో హైదరాబాద్ ఆర్టీసీలో సీఎన్జీ వాహనాలు ప్రవేశపెడతామని తెలంగాణ పర్యావరణ మంత్రి జోగు రామన్న చెప్పారు. కాలుష్యకారక సంస్థలు, పరిశ్రమలపై నిఘా పెంచామని, వ్యర్థాలు తరలించే వాహనాలను జీపీఎస్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని వివరించారు. ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ వాళ్ళతోటి మా డిపార్ట్మెంట్ కలిసి ఈ కండమ్ వెహికల్స్ పూర్తి స్థాయిలో నడపకుండా ఉండటానికి వాళ్లకు చర్యలు తీసుకుని చెప్పి కూడా ఫస్ట్ 2-3 సార్లు హెచ్చరించిన తర్వాత వారి అటువంటి పైన కూడా చర్యలు తీసుకున్నాం. 28 మానిటరింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. దానికి పకడ్బందీగా ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకెళ్తాం. భాగ్యనగరంలో వాహనాల పార్కింగ్ కష్టాలు తీర్చేందుకు హైదరాబాద్ మహానగరపాలక సంస్థ
బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టాలని యోచిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో రోజు రోడ్డెక్కే దాదాపు 45 లక్షల వాహనాలకు సరిపడా పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించేందుకు వీలుగా బహుళ అంతస్తుల పార్కింగ్ నిర్మాణాలకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 56,660 ఖాళీ స్థలాల్ని గుర్తించారు. ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులకు చెందిన ఈ ఖాళీ స్థలాల్లో 41,505 స్థలాలు ద్విచక్ర వాహనాల పార్కింగ్కు, 15,110 స్థలాలు భారీ వాహనాల పార్కింగ్కు అనువుగా ఉన్నాయని గుర్తించారు. ఆయా స్థలాల్లో యుద్ధ ప్రాతిపదికన పార్కింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన బల్దియా నిర్వహణ విధానంపై నివేదిక రూపొందిస్తోంది. ఇదే సమయంలో రోడ్లపై ట్రాఫిక్ కారణమవుతున్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను దశలవారీగా తొలగించాలని నిర్ణయించారు. సికింద్రాబాద్ ఐడీహెచ్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఇంటికి సంబంధించిన వివాదంలో సొంత బంధువులనే ఇంటిపై నుంచి తోసేశారు. చంద్రశేఖర్, జయశ్రీ దంపతులు ప్రభుత్వం నిర్మించిన 2 పడక గదుల ఇంటిలో నివసిస్తున్నారు. ఆ ఇంటిలో వాటా ఇవ్వాలని చంద్రశేఖర్ను అతని అక్క మీరాబాయి ఎప్పటినుంచో ఒత్తిడి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మీరాబాయి, అతని 2 కుమారులు, కుమార్తె కలిసి చంద్రశేఖర్ దంపతులతో ఘర్షణకు దిగారు. చంద్రశేఖర్, జయశ్రీని 2 అంతస్తుల భవనం పైనుంచి కిందకు తోసేశారు. జయశ్రీ గాంధీ ఆసుపత్రికి తరలించిన కాసేపటికే మృతి చెందగా చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మీరాబాయి, ఆమె కుమారులు, కుమార్తెను అదుపులోకి తీసుకున్నారు. నయీం కేసులో తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ వేగం పెంచింది. నయీంతో సంబంధాలపై ప్రముఖులను ప్రశ్నిస్తున్న సిట్ విశ్రాంత్ అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డిని ప్రశ్నించింది. 10 ఏళ్ల పాటు భువనగిరి సహా నల్గొండ జిల్లాలో విధులు నిర్వర్తించిన రవీందర్ రెడ్డి తనను కేవలం సాక్షిగానే పిలిచారని చెప్పారు. నయీంతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. తాను నల్గొండ జిల్లాలో పనిచేసినప్పుడు నయీం కొంతకాలం జైల్లో ఉన్నట్లు చెప్పారు. తర్వాత నేనంతా రాయలసీమ పోయినా, అక్కడ నుంచి అటే వర్క్ చేసిన. 2008 and 9లో మెదక్లో చేశాను. అక్కడ రిటైర్డ్ అయ్యాను. ఆ వరకు అడిగిందో ఆ విషయాలు చెప్తాను. ప్రొఫెషనల్గా 1-2 సార్లు మనం మాట్లాడిండదు, కానీ ఇప్పుడు మనకు సంబంధం చెప్తాను. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు దీపకాంతులతో ప్రజ్వరిల్లాయి. శ్రీశైల మహాక్షేత్రంలో లక్ష దీపోత్సవం కన్నుల పండువగా సాగింది. పోరంకి వేద పాఠశాల ఆవరణలో కోటి దీపోత్సవానికి పరిపూర్ణానంద స్వామి హాజరయ్యారు. ప్రకాశం జిల్లా చీరాల, పేరాల, వేటపాలెం, పుల్లెల చెరువులోని శివుని ఆలయాలు, బ్రహ్మంగారి మఠాలు కాంతులీనాయి. ఖమ్మం శివారు టేకులపల్లిలోని శ్రీ వెంకటేశ్వర ఆలయ గోశాల ప్రాంగణంలో జరిగిన లక్ష దీపోత్సవంలో మహిళలు పెద్ద సంఖ్యలో దీపాలు వెలిగించారు. ప్రఖ్యాత శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల్ని అనుమతించేందుకు కేరళలోని వామపక్ష కూటమి ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపింది. జులైలో మహిళల అనుమతిపై నిషేధాన్ని సమర్థిస్తూ అదనపు అఫిడవిట్ దాఖలు చేసిన కేరళ ప్రభుత్వం తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. నిజానికి 2007లోనే శబరిమల ఆలయంలోకి మహిళల్ని అనుమతించాలని ఎల్డీఎఫ్ నిర్ణయించగా తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ వ్యతిరేకించింది. మళ్లీ అధికారంలోకి వచ్చిన ఎల్డీఎఫ్ ప్రభుత్వం 2007లో తాము దాఖలు చేసిన అసలు అఫిడవిట్కే కట్టుబడి ఉన్నట్లు తాజాగా సుప్రీంకోర్టుకు తెలిపింది. ప్రభుత్వాలు తమకు వీలైన విధంగా నిర్ణయాలు మార్చుకోవడం తగదని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ వాదించారు. ఈ మేరకు వాదనలు నమోదు చేసిన న్యాయస్థానం తదుపరి విచారణను ఫిబ్రవరి 13కు వాయిదా వేసింది. ప్రభుత్వ నిర్ణయమే అంతిమం కాదన్న కోర్టు ఒక నిర్ణయం తీసుకునే ముందు లింగ సమానత్వం సహా అన్ని కోణాల్లో ఆలోచించాల్సి ఉంటుందని తెలిపింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏను ఎదుర్కొనేందుకు జనతా కూటమి ఏర్పాటు ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. ఇప్పటికే 2 సార్లు సమాజ్వాదీ అధినేత ములాయం సింగ్తో మంతనాలు జరిపిన కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సీట్ల పంపకంలో ప్రధాన పాత్ర పోషించే ముఖ్యమంత్రి అఖిలేష్తో సుమారు 3 గంటల పాటు సమాలోచనలు జరిపారు. మహాకూటమి ఏర్పడితే సీట్ల పంపకం ఎలాగనే అంశంపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. చర్చలపై సూటిగా స్పందించని అఖిలేష్ కాంగ్రెస్తో జట్టు కట్టాలని అనుకుంటే మీరు ఆపలేరుగా అని మీడియా ప్రతినిధిని ఎదురు ప్రశ్నించారు. కూటమిగా ముందుకు వెళితే వనగూరే లాభ నష్టాలను ములాయం సింగే చూసుకుంటారని, మహాకూటమి ఏర్పాటుపై తుది నిర్ణయం కూడా ఆయనదే అని అఖిలేష్ చెప్పారు.
గడిచిన 17 ఏళ్లలో ఎన్నడూ లేనంత కాలుష్యం కమ్మేయడంతో ఢిల్లీ ప్రజలకు తొలిసారి ఆ రాష్ట్ర సర్కార్ ఆరోగ్య అప్రమత్త సందేశాన్ని విడుదల చేసింది. కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాలకు శ్వాసకోశ సంబంధిత జబ్బులతో బాధపడే వాళ్లు వెళ్లొద్దని సూచించింది. ఉదయం సాయంత్రం నడకలకు వెళ్లొద్దని కోరింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైనా, కళ్లు మంటలు తలెత్తినా వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఢిల్లీ సర్కార్ కోరింది. ఇదే సమయంలో కాలుష్య నియంత్రణకు 15 ఏళ్లకు పైబడిన 2 లక్షల మోటారు వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే భవనాల నిర్మాణం సహా కూల్చివేతపై నిషేధం విధించగా నవంబర్ 14 వరకు ఆ నిబంధనలు కొనసాగుతాయని 15న జరిగే సమావేశంలో మరోసారి సమీక్షించాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయించారు. పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి సమాచార ప్రసారంపై అభ్యంతరంతో ఎన్డీటీవీ ఇండియా హిందీ ఛానల్ ప్రసారాలపై ఈ నెల 9న విధించిన నిషేధం అమలును కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. తాము ప్రసారం చేసిన సమాచారాన్ని ఇతర ఛానళ్లు ప్రసారం చేశాయని వాదిస్తున్న ఎన్డీటీవీ సహా చైర్మన్ ప్రణయ్ రాయ్ ఢిల్లీలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడును కలిసి ఓ విజ్ఞాపన సమర్పించారు. దాన్ని పరిశీలించాల్సి ఉందన్న వెంకయ్య ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు నిషేధం అమలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. నిషేధం ఉత్తర్వులను ఉపసంహరించాలని ఎన్డీటీవీ యాజమాన్యం కోరగా నిర్ణయంపై పునః పరిశీలిస్తామని వెంకయ్య హామీ ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్, ఫ్యూచర్ గ్రూప్ల మధ్య రిటైల్ వ్యాపారంపై ఏకీకరణ ఒప్పందం కుదిరిందని ఫ్యూచర్ గ్రూప్ చైర్మన్ కిషోర్ బియానీ, హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ప్రతినిధి నారా లోకేష్ తెలిపారు. ఈ ఏకీకరణ ఒప్పందం 2 సంస్థలకు ప్రయోజనకరంగా ఉంటుందని హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి చెప్పారు. రిటైల్ వ్యాపారంలో 2 సంస్థలు కలిసి ప్రయాణం చేస్తాయని, ఫ్యూచర్ గ్రూప్లో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ 4వ అతిపెద్ద షేర్ హోల్డర్గా ఉంటుందని ఆమె వివరించారు. వాల్యూ యాడెడ్ ఉత్పత్తులను 20 నుంచి 40% పెంచుకోనున్నట్లు చెప్పిన బ్రాహ్మణి, గడిచిన 25 ఏళ్లుగా 3 లక్షల మంది రైతులతో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ చేసుకున్న ఒప్పందాలు అలాగే కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇప్పుడు రీటైల్ బిజినెస్ ఫ్యూచర్ రీటైల్ లిమిటెడ్ మేనేజ్ చేయడం జరుగుతుందండి. అదే కాకుండా మా డైరీ ప్రోడక్ట్స్కి హెరిటేజ్ పార్లర్స్ అనే ఒక ఇంట్రెస్టింగ్ ఫార్మాట్ ఉంది. వాటి ద్వారా మా డైరీ ప్రోడక్ట్సే కాకుండా కొన్ని ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ కూడా సేల్ చేయడం జరుగుతుంది. ఇది ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫార్మాట్ బికాజ్ ఇది ఆంటర్ప్రినర్షిప్ని చాలా నర్చర్ చేస్తుంది, ఫ్రాంచైజీ మోడల్ కాబట్టి. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. ముఖ్యాంశాలు మరోసారి. మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్, 12 గంటల ఓటింగ్ ముగియగానే లెక్కింపు. తాజా సర్వేలో హిల్లరీ ముందంజ. ఏపీలో త్వరితగతిన ఎన్టీఆర్ గృహ నిర్మాణం ప్రారంభించాలని చంద్రబాబు ఆదేశాలు. సత్వరమే లబ్ధిదారుల ఎంపికకు సూచన. అవినీతిని సహించబోనని హెచ్చరిక. తెలంగాణలో అంచనాలను అందుకోని రాబడులు. బడ్జెట్ పద్దులో 20,000 కోట్ల వరకు కోతపడే సూచనలు. శాఖల వారీగా కేటాయింపులు, ఖర్చులకు అనుగుణంగా సర్దుబాట్లు. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి షెడ్యూల్ ప్రకటించిన హైకోర్టు. విజయవాడ, కీసరలోని 8 స్థలాలకు ధరలు ఖరారు చేయాలని ఏపీసీఐడీకి ఆదేశాలు. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి కేరళ సర్కార్ అంగీకారం. సర్వోన్నత న్యాయస్థానానికి నివేదిక సమర్పణ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.